క్లోజప్ పరిపూర్ణ మహిళ పవర్డ్ బై రెక్సోనా. క్లోజప్ పరిపూర్ణ మహిళ. నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రియాంక. అద్దెకి దిగి సంవత్సరం అయింది. చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరితో ఈమె కలవటం లేదని అమ్మలక్కలు అనుకుంటూ ఉంటారు. కడుపు మంటతో ఒక నలుగురు ఇంటికి వచ్చారు. సో అప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు? బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఎప్పుడు ఫోన్లే ఈవిడికి. ఏమ్మా ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, ఇంటి ముందు ఉన్న వాళ్ళని మేము అసలు గుర్తున్నావా? రజనీ గారు, అనిత గారు మిమ్మల్ని గుర్తు పెట్టకపోవడం ఏంటండి? నాకేదో కొంచెం సమయం లేక మీతో మాట్లాడలేకపోయాను, కానీ వేరే ఉద్దేశం లేదు. ఒక్క నిమిషం తీసుకోండి అక్క. సరే అమ్మాయి, ఇకపోతే ఒక విషయం చెప్తాను. ఈ కాలంలో హస్బెండ్స్ చాలా టార్చరింగ్స్ పెడుతున్నారే వైఫుల్ని. అలాగే మీ ఆయన ఏదైనా టార్చర్ పెడుతూ ఉంటాడా? ఈ 4 గోడల మధ్యలోనే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడొద్దు అని ఏమైనా చెప్తున్నాడా? చెప్పు అక్క. మీరు ఎప్పుడైనా ఆయనతో మాట్లాడారా? ఆయనతో మాట్లాడితేనే కదా ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాలనీలో అందరూ కలిసి మహిళా మండలి ఏర్పాటు చేస్తున్నాం. అవునా అక్క? నీకు అందులో సెక్రటరీ పోస్ట్ ఇస్తాం. ఓకే. ఏమి లేదు, నువ్వు చేయాల్సింది 25,000 రూపాయలు నువ్వు కట్టి సభ్యత్వం తీసుకో, అంతే. రోజుకు 2 గంటలు వచ్చి మీటింగ్ అటెండ్ అయితే సరిపోతుంది. 25,000 రూపాయలు కట్టొచ్చు, పర్వాలేదు, నాదే లెక్క కాదు. కానీ మీరే అంటున్నారు కదా అక్క, మీతో మాట్లాడడానికి కూడా టైం కేటాయించట్లేదని. అంటే ఇప్పుడు నేను చదువుకుంటున్నాను, ఇవన్నీ హౌస్ వైఫ్గా చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్న వల్ల ఏదో ఒక విషయం చెప్పి మాటను కట్ చేసేస్తుంది అంతే ఈ అమ్మాయి. సరే అమ్మాయి, ఏదో వచ్చాము, గబుక్కుని వెళ్ళి వంట చేయడం గట్రా అవన్నీ ఏం పెట్టుకోద్దే. అయినా ఒక్కరిదానివే కదా పాపం, ఎలా చేస్తావు? మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు, వంట కాకపోయినా కనీసం స్వీట్ తీసుకోవాలి. నేను ఇప్పుడే కనీసం వంట చేయమంటే హింట్ ఇచ్చాను, స్వీట్ తో పంపించేస్తుంది. వాళ్ళే మనిషి, చాలా తెలివైన అమ్మాయి తెలుసా. నువ్వు చాలా శ్రమ పడ్డా అమ్మాయి, చాలా. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మట్టుకు నా చేతి వంట రుచి చూడాలి. ఇప్పుడు లేదు కానీ ఎప్పుడో అంట. అక్క మీరు చేస్తుంది చాలా మంచి పని. నాకు మంచి ఆఫర్ కూడా ఇచ్చారు, సెక్రటరీ పోస్ట్. నేనే మీ దగ్గరికి వచ్చి కలుస్తాను త్వరలో. సరే, నువ్వు ఎప్పుడు వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. సరేనా? ఓకే. ఇరుగు పొరుగు ఈ రౌండ్ లో నెక్స్ట్ వచ్చేస్తోంది శిరీష. మీ హస్బెండ్ ఊర్లో ఉండరు, క్యాంప్కి వెళ్తారు, ఒక 15 days అవుట్ వెళ్ళిపోతారు. సో కరెక్ట్గా అదే టైంలో మీ హస్బెండ్కి సంబంధించిన ఒక చిన్ననాటి స్నేహితుడు ఒకళ్ళే కాదు హోల్ ఫ్యామిలీతో వచ్చేస్తారు. సో వాళ్ళు, మీ హస్బెండ్ ఎన్ని రోజులు బయట అయితే ఉంటారో వాళ్ళు ఇక్కడ 10-15 days నుంచి ఇక్కడే ఉంటారు. సో మీరు వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు, ఆ సిచ్యువేషన్ అంతా మాకు లైవ్లీగా చూపించాలి. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. మొక్కలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా. నమస్కారం అన్నా కదా బావా. ఎవరండి మీరంతా? మీ ఆయన నేను బాల్య స్నేహితులు. మా ఊరు నేలబడిలో 5వ తరగతి 5 సంవత్సరాలు చదివాం. లేడా ఎదవా ఇంతకని? నా పేరు చెప్పడం మర్చిపోయాను, లంబోదరం అమ్మా. ఈ నా బామర్ది, ఈడు మా శ్రీమతి. నమస్కారం. మా పొట్టోడు మా పొట్టది. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. పొయ్యి మీద పాలు పెట్టాను, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం ఉండండి. కంగారు ఏమి లేదు, నెమ్మదిగా రండి. కూర్చో. అమ్మో, వీళ్ళు చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది, నాకేంటో భయంగా ఉంది. ఒకసారి మా ఆయనకి ఫోన్ చేస్తే బెస్ట్. హలో, ఏవండి? ఏం పర్వాలేదు. మీ 5వ తరగతి క్లాస్మేట్ అండి, ఎవరో వచ్చారు. బాబు నేనే ఉన్నామండి ఇంట్లో, నాకు భయంగా ఉంది. ఒకసారి అంటే మాట్లాడండి. ఆయన ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఫోన్ ఇస్తున్నా, మాట్లాడండి. చెప్పలేదు, అది అడుగుదా. ఏం లేదమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. వాడు కంగారు ఎందుకు? ఇప్పుడు మేము పుణ్యక్షేత్రాలని ఒకసారి మా ఆయన మీతో మాట్లాడతారంట. అసలు మ్యాటర్ చెప్పుకున్నా కంగారు పెట్టేస్తాం. చాలా మాట్లాడండి, మాట్లాడాక మళ్ళీ మాట్లాడదాం. కాసేపు చేస్తానురా నువ్వు. అయ్యో అండి, 15 రోజుల నుంచి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చామమ్మా. మంచిదండి. లోకల్ గా మీ ఇంట్లో ఇంకొక 15 రోజులు ఉండి ఈ చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ ఒక్క రౌండ్ వేసేద్దామని వచ్చాం. ఏంటండి? నా పేరు లంబోదరం అమ్మా. అవునా అండి? తీసుకొస్తాం, కూర్చోండి. బావా రాత్రి తెల్లవారులు మనం జర్నీ చేసి వచ్చాం కదా, కాళ్ళు చేతులు ఒకటే లాగేస్తున్నాయి. కాఫీ వద్దండి మాకు, అసలు మీరు అక్కడే ఉండని చెప్తాను. నాకు కాళ్ళు చేతులు లాగేస్తా, పైగా కడుపులో బాగా ఆకలేస్తుంది. నాకు ఇష్టమైంది కొంచెం ఉప్మా చేయించవా బావా? అలాగే అలాగే అమ్మా, కొంచెం ఉప్మా. చెప్పడం మర్చిపోయాను, మా వాడికేమో జీడిపప్పు ఇష్టం, వీడికేమో కిస్మిస్, మా ఆవిడ క్యారెట్ ముక్కలు,
తీసుకొస్తారా టమాటో ముక్కలు అవి లేకపోతే అన్ని చేసి తీసుకొస్తానండి. మీరు ఎక్కడ కదలకండి, ఇక్కడ కూర్చోండి. 15 రోజులు ప్లాన్ చేసుకోండి అమ్మా. సరే మీరు కూర్చోండి, ఎక్కడికి కదలకండి. చేసేది నేను కాదరా ఆవిడ. చూస్తుంటే ఏంటో అలాగనే ఆయన వచ్చి చెప్పి తీసుకుంటాడు. లంబోదరం అండి. ఎవరు మీ 5వ తరగతి క్లాస్మేట్ ఉన్నాడా లేదా? అసలు ఉన్నాడా? సర్లేండి పర్వాలేదు, ఉన్నారని చెప్పారు కాబట్టి సగం టెన్షన్ దిగిందండి. వాళ్ళు 15 రోజులు ఇంట్లో ఉంటారంట. ఏంటి సంగతి? ఏంటండి టెన్షన్ అంటారు? నేనే హ్యాండిల్ చేసుకుంటాను. చూస్తున్నానండి. హలో, ఇప్పుడు ఉన్నట్టుండి బయలుదేరి రావాలా? అవునా, వచ్చేస్తున్నానే. ఇప్పుడే మా అబ్బాయిని తీసుకుని పుణ్యక్షేత్రాలకు వచ్చేస్తున్నానే. వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో సూట్ కేసు చదువుకుని వచ్చేస్తాను. సరేనా? ఫోన్ మాట్లాడుతున్నావు ఏంటమ్మా? ఎవరితోటి? మేము 10 రోజులు వెళ్ళాలండి. ఎక్కడికి? పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. ఇప్పుడు మాకు టికెట్లు వచ్చాయి, మేము వెళ్ళిపోవాలి. మేము సూట్ కేసులు సర్దుకుంటున్నామండి. ఒక మాట అమ్మా, ఇట్రా సర్దేసుకున్నామండి సూట్ కేసులు. పుణ్యక్షేత్రం అంటుంది, అబద్ధం ఆడుతున్నట్టుగా నాకు అనిపించట్లేదురా. మనమే వేరే ఏదైనా చూసుకుందాం. అమ్మా పుణ్యక్షేత్రాలు అంటున్నావు కదా, నీ మొహం చూస్తుంటే అబద్ధం చెప్పి లేడీస్ లా కనపట్టట్లేదు. అంతే అండి, అబద్ధం అమ్మా. కూడా మెల్లగా బయలుదేరు. పదండ్రా. ఎవడ మొహం చూసావు వదిలే పదా. రాత్రికి ఉప్మా ఎవరు పెడతాడు? దేవుడా, ముందు అర్జెంట్ గా మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాలి. ఏమండి, ఇవాళ ఒక ఘనకార్యం చేశానండి. నేను ఎప్పుడూ లేని ఫస్ట్ టైం ఒక నాటకం ఆడాను. మీ ఫ్రెండ్స్ ని పంపించేశానండి. నేను పెద్ద నాటకం ఆడి ఎంతో ఆనందంగా ఉంది. నా నాటకం సక్సెస్ అయింది. నిజంగా లేదు, మేము నాటకం ఆడాం. అరే 15 రోజులు హ్యాపీగా కూర్చోండి. అయ్యో, ఒక 5 years నుంచి మీరు ఒకళ్ళ ఇంట్లో రెంట్కుంటూ ఉంటారు. సో ఆ 5 years నుంచి కూడా ఓనర్ మిమ్మల్ని ఏదో ఒక రకంగా హెరాస్ చేస్తూనే ఉంటారు. సంహవ్ అనీజినెస్ ఉంటుంది అక్కడ. Close up, buddy.